హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్రియేషన్స్. DeepSeek R1 ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ కూడా ఇదే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, సామ్ ఆల్ట్మన్, ఇంకొంతమంది అమెరికా బిలియనీర్లతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ ChatGPT లో పెట్టుబడులు పెట్టాయి. ChatGPT కి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఈ ChatGPT ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీగా 2015లో స్టార్ట్ అయింది. 2019లో ఇది ప్రాఫిట్ కంపెనీగా మారింది. ఇప్పుడు ఈ ChatGPT ఓపెన్ AI నెట్వర్క్ సుమారు $29 బిలియన్. $1 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 100 కోట్ల రూపాయలు. ఈ ChatGPT ఓపెన్ వాల్యుయేషన్ ప్రెసెంట్ $150 బిలియన్ కంటే ఎక్కువే ఉండొచ్చని అంచనా. మరి ఈ రేంజ్ లో ఉన్న ChatGPT ఎందుకు DeepSeek ని చూసి భయపడుతుంది? 2023లో ఒక స్టార్టప్ కంపెనీగా స్థాపించబడ్డ DeepSeek జస్ట్ 200 మంది ఎంప్లాయీస్ తో DeepSeek R1 అనే అప్లికేషన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఎప్పుడైతే ఈ DeepSeek అమెరికా మార్కెట్ లోకి ఎంటర్ అయిందో అప్పటి వరకు ChatGPT వాడుతున్న అమెరికన్స్ అందరికీ సింపుల్ గా మైండ్ దొబ్బింది. ఎందుకంటే ఇది ఫ్రీ, ChatGPT లా కాదు, అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ చేసుకోవచ్చు. పైగా ఇది ChatGPT తో కంపేర్ చేస్తే చాలా బెటర్. దీని రీజనింగ్ ChatGPT కంటే చాలా బాగుంది. DeepSeek R1 90% యాక్యురసీతో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ChatGPT యాక్యురసీ 83% మాత్రమే. కోడింగ్ లో DeepSeek R1 97% సక్సెస్ రేట్, అదే ChatGPT 83% ఓన్లీ. DeepSeek ఇంత ట్రెండ్ అవడానికి దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మార్కెట్ లో ఉన్న మిగతా AI మోడల్స్ తో కూడా DeepSeek ని కంపేర్ చేసినప్పుడు ఒక ప్రాంప్ట్ కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుంది. DeepSeek ఇంత ట్రెండ్ అవడానికి కూడా ఇదో కారణం. ఒక అమెరికన్ కి లేటెస్ట్ ChatGPT 4 వర్షన్ వాడాలంటే సుమారు $60 ఖర్చు అవుతుంది. DeepSeek R1 కేవలం $2.5 మాత్రమే ఛార్జ్ చేస్తుంది. కేవలం $2.5 మాత్రమే. దీంతో అమెరికన్లు ఒక్కసారిగా దీన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలా ఏ సోషల్ మీడియాలో చూసినా దీని గురించే టాపిక్. అంతేకాదు, అటు యాపిల్ యాప్ స్టోర్స్ లోను, గూగుల్ ప్లే స్టోర్స్ లోను, టోటల్ వరల్డ్ లో టాప్ ఫ్రీ అప్లికేషన్స్ లిస్ట్ లో ఇది ChatGPT ఓపెన్ AI దాటి DeepSeek నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అంతేకాదు, అమెరికా టెక్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసింది. చైనా డెవలప్ అవడం అమెరికాకు నచ్చదు. చైనా చేసే పనులు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. అందుకే సెమీ కండక్టర్స్ చిప్ల విషయంలో చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ AI అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే సెమీ కండక్టర్ చిప్స్ చాలా అవసరం. ఈ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసే ఎన్విడియా కంపెనీ చైనాకి చిప్ సప్లైని ఆపేసింది. ఇక్కడే DeepSeek కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసింది. అంతకుముందు చైనా దగ్గర ఉన్న ఓల్డ్ చిప్స్ తోనే ఈ AI మోడల్ ని తయారు చేసింది. అంటే ఇప్పుడున్న ఎన్విడియా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కన్నా తక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ తోటే ఈ DeepSeek కంపెనీ ఈ AI అప్లికేషన్ ని రూపొందించింది. ఈ విషయాన్ని DeepSeek కంపెనీ ప్రకటించిన వెంటనే ఎన్విడియా షేర్లు 14% డౌన్ అయిపోయాయి. మైక్రోసాఫ్ట్ 7%, మెటా 4% నష్టాల్లో కుంగిపోయాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO సత్య నాదెళ్ల కూడా ఈ చైనా నుండి వచ్చే డెవలప్మెంట్ ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి అనే కామెంట్ చేశాడు. అంటే ఈ DeepSeek ఏ స్థాయిలో ప్రభావాన్ని చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే అప్లికేషన్ దొరుకుతుంది కదా ఫ్రీగా అని చెప్పేసి ఎడాపెడ అందరూ వాడేస్తున్నారు. అయితే మనం చైనాని నిజంగా నమ్మొచ్చా? చైనా ఎలాంటిదో మనందరికీ తెలుసు. మన వ్యక్తిగత గోప్యత భద్రంగా ఉంటుందా? డేటా సేఫ్టీ విషయంలో చైనా నమ్మొచ్చా? ప్రపంచంలో చాలా దేశాలు ఈ విషయం పట్లనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ DeepSeek R1 అప్లికేషన్ వాడే యూజర్ల విషయంలో కూడా అలా జరగదు అని గ్యారంటీ అయితే లేదు. మీరు చైనాకు సంబంధించి ఏదైనా DeepSeek ని అడగండి, చైనాలో కరప్షన్ గురించి అడగండి, జిన్పింగ్ గురించి అడగండి, చైనాకు సంబంధించి ఏ విషయం గురించి అయినా సరే మీరు DeepSeek ని అడిగితే దాని నుంచి ఏ సమాధానం రాదు. మరి మన సంగతి ఏంటి? ఇండియన్స్ గా ఈ పోటీలో మనం ఎక్కడ అని ఆలోచిస్తే కనీసం మనం పోటీలో కూడా లేము. ఇప్పుడిప్పుడే సెమీ కండక్టర్ చిప్స్ తయారీ రంగంలో మనం అడుగు పెడుతున్నాం. దాన్ని మన పాలకులు ఎంత ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఒకప్పుడు చైనాది ఇండియాది ఒకే స్థాయి, కానీ మనం ఎందుకు ఇంత వేగంగా ఎదగలేకపోయాం? లోపం ఎక్కడుంది? ప్రజల్లోనా, పాలకుల్లోనా? ఇండియన్స్ లో టాలెంట్ లేదా? బాగా టాలెంట్ ఉన్న మన వాళ్ళంతా వెళ్ళి అమెరికాలో పనిచేస్తే మరి అదే కదా డెవలప్ అవుతుంది. మరి అంత టాలెంట్ ఉన్న ఇండియన్స్ ఎందుకు మరి ఇండియాని వదిలి అమెరికాలో పని చేయడానికి వెళ్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.